హలో ఎవ్రీవన్, నేను ముందు ఒకసారి లాజిక్ గేట్స్ గురించి చెప్పాను కదా, వాటి యొక్క డెఫినేషన్ అనేది నేను మిస్ చేశాను. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియోలో డెఫినేషన్ గురించి చెప్తాను. సో లాజిక్ గేట్స్ యొక్క డెఫినేషన్ ఏంటంటే, లాజిక్ గేట్స్ ఆర్ ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అనమాట. అంటే బిల్డింగ్ బ్లాక్స్కి సంబంధించింది లాజిక్ గేట్స్ అనేవి. ఇవి ఎలక్ట్రానిక్స్లో ఇంకా కంప్యూటర్ సిస్టమ్స్లో పర్ఫామ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి ఏంటంటే, మనం ఒకటి అంతకన్నా ఎక్కువ ఇన్పుట్స్ని ఇస్తే అవి దాని రూల్స్ని బేస్ చేసుకొని అవుట్పుట్ అనేది ఇస్తుంది. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ లాజిక్ గేట్స్. అండ్ టైప్స్ ఆఫ్ లాజిక్ గేట్స్లోకి వచ్చేసరికి అండ్ గేట్ అనమాట. అండ్ గేట్ అంటే అవుట్పుట్, ఒకవేళ ఇన్పుట్ సిగ్నల్ అనేది ఒకటే అయితే అవుట్పుట్ సిగ్నల్ ఒకటే ఇస్తుంది. ఇక్కడ ఆర్ గేట్ ఏంటంటే, ఇన్పుట్ సిగ్నల్ ఒకటే అయితే అవుట్పుట్ సిగ్నల్ ఒకటే ఇస్తుంది. సేమ్. నాట్ గేట్ ఏంటంటే, ప్రొడ్యూసెస్ అన్ అవుట్పుట్ దట్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ ద ఇన్పుట్ సిగ్నల్. ఇన్పుట్ సిగ్నల్ ఏదైతే ఇస్తామో అవుట్పుట్ సిగ్నల్ దానికి ఆపోజిట్గా ఇస్తుందని చెప్తుంది అనమాట. నాట్ గేట్ కూడా యాజ్ యూజువల్ అనమాట. ఒకసారి చూద్దాం. ఇన్పుట్ సిగ్నల్ ఆర్ 1, ఇన్పుట్ సిగ్నల్ 1 అయితే ఒకటి ఇస్తుంది, లేకపోతే ఏమీ ఇవ్వదన్నమాట అవుట్పుట్ అనేది. సో దాని తర్వాత ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ అనమాట. అంటే ప్రొడ్యూసెస్ అండ్ అవుట్పుట్ ఆఫ్ 1 ఇఫ్ ఇన్పుట్ సిగ్నల్స్ ఆర్ డిఫరెంట్. ఇన్పుట్ సిగ్నల్ అనేది ఎంత డిఫరెంట్గా ఇచ్చినా కూడా దాని యొక్క అవుట్పుట్ అనేది ఒకటే ఇస్తుందని చెప్తున్నాను అనమాట. అలాగే ప్రొడ్యూసెస్ అండ్ అవుట్పుట్ ఆఫ్ 1 ఇఫ్ ద ఇన్పుట్ సిగ్నల్స్ ఆర్ సేమ్. ఇన్పుట్ సిగ్నల్స్ అనేవి సేమ్ ఒకేలా ఉన్నాయనుకోండి, అప్పుడు అవుట్పుట్ సిగ్నల్ అనేది ఒకటే ఇస్తుంది అనమాట. సో ఇవన్నీ